guys, welcome back. So finally the trip video, the vlog is out. అసలు నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో, చాలా కష్టపడి ఎడిటింగ్ చేశాను దీనికి, చాలా న్యూ టెక్నిక్స్ వాడాను అనమాట. సో డూ లెట్ మీ నో. సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్యాకింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నేను ముంబైలో ఇక లాస్ట్ అయిపోతున్నా, అంటే ఎలా అంటే రెసిడెన్సీ ఇలా అయిపోయింది, 2 daysకి మేము ట్రిప్కి వెళ్ళాం అనమాట. సో అలా ప్లాన్ చేసాము. ఇక్కడ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. ఇవన్నీ మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు. ఇట్స్ లైక్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ అన్ని ట్రిప్కి ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా ఎక్స్టెన్షన్స్ అన్ని తీపిచ్చేసాను. అవి చాలా లాంగ్ అయిపోయి, చాలా అంటే ఇరిటేటింగ్ కాదు కానీ కొంచెం డిస్కంఫర్ట్ టైప్లో అయిపోయినాయి అనమాట. నొప్పి కూడా వస్తున్నాయి. సో న్యూ నెయిల్ పెయింట్, న్యూ నెయిల్ ఆర్ట్ అన్ని వేయించుకున్నాను అనమాట. సో అక్కడ నుంచి ఇంకా ఫస్ట్ అన్ని ప్యాక్ చేసుకొని, ప్యాకింగ్ నాకు ఒక 2-3 days పట్టింది. అండ్ ఎందుకంటే దాంతోపాటు నేను వేరే ఎండింగ్ ఫార్మాలిటీస్ చేపిస్తున్నాను అనమాట. అంటే మా ఇవి అన్ని సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకోవడము, ఎండింగ్లో సైన్స్ అవన్నీ తీసుకోవడము, వాటన్నిటికీ తిరుగుతున్నాను కాబట్టి ప్యాకింగ్ అసలు అవ్వనే లేదు. జస్ట్ లాస్ట్ మినిట్లో చేశాను అనమాట లిటరలీ. ఇక్కడ నేను మెయిన్ ఎసెన్షియల్స్ అన్ని పెట్టుకుంటున్నాను. అంటే బేసికలీ సన్ స్క్రీన్ ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మైక్ కూడా పెట్టుకున్నాను. బట్ ఎంత జాగ్రత్తగా ర్యాప్ చేసి పెట్టుకున్నాను, ట్రిప్ మొత్తంలో ఎక్కడ వాడలేదు నేనైతే. అసలు ఓపెన్ కూడా చేయలేదు దాన్ని. మా మమ్మీ చాలాసార్లు అడిగింది ఏంటి ఓపెన్ చేయలేదా అని. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మమ్మీ డాడీ కూడా వస్తున్నారన్నమాట నాతోటి. అంటే వాళ్ళు నాతో ఉండరు, వాళ్ళ సపరేట్ ట్రిప్ అనమాట. అంటే నేను నా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాను, వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళకు కూడా అన్ని బుకింగ్స్ అన్ని చేశాను. బట్ వాళ్ళు ఓన్లీ ఫర్ 2 days. వాళ్ళు కూడా గోవా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఒక 2 days లిటరలీ అయిపోయాక వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది గోవా అయ్యాక నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే అన్ని ప్రిపరేషన్స్ ట్రిప్కి ముందు, ఎంత ట్రిప్కి ముందు చేసుకున్నా మన ట్రిప్లో ఎలాగో టాన్ అయిపోతాం, అది తెలిసిందే. అన్నీ నీట్గా జాగ్రత్తగా నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళేది బస్లో అనమాట. మనకి అన్నీ స్లిప్ అయిపోయి అన్నీ కదిలిపోతాయని చెప్పి అన్నీ టైట్గా ప్యాక్ చేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా నీట్గా ప్యాక్ చేశానో అన్నీ పెట్టుకున్నాను. కానీ అసలు సూట్ కేసే మర్చిపోయాను అనమాట తీసుకెళ్ళడము. సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోతున్నారా మీరంతా? నేను అదే అనుకుంటున్నాను, ఏదో తక్కువగా ఉన్నట్టుంది. అసలు ఎంత హడావిడి కాకపోతే అసలు సూట్ కేసు మర్చిపోయాను, ఇన్ని ప్యాక్ చేసిన సూట్ కేసు. అదే అనుకుంటున్నా ఏదో తక్కువ అవుతుంది అనిపించింది అని. సో మొత్తానికి అలా తీసుకొని మేము వెళ్ళేది ఇంటర్సిటీ బస్లో అనమాట. బట్ అది వాడు ఎంత డిలే అయిందంటే, మా బస్సు 8 o'clock ఉండాల్సింది, మేము 10 o'clock ఎక్కామన్నమాట. ఎంత డిలే అయిపోయింది బికాస్ ఆఫ్ ముంబై ట్రాఫిక్. వాడిని కూడా ఏమనడానికి లేదు, బట్ మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేదు అనమాట వాడు కూడా. సో వెళ్ళి ఆ బస్ స్టాప్లో ఒక 1-2 hours అలా కూర్చుండిపోయామన్నమాట. ఇంకా మొత్తానికి బస్ ఎక్కాకైతే హ్యాపీనెస్, అసలు ఎంత హ్యాపీగా ఉన్నామో నేను మమ్మీ అయితే. ఫైనల్లీ ఇంకా ముంబై నుంచి వెళ్తున్నాము ట్రిప్కి అని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. లైక్ అరౌండ్ 8 o'clock అలా ఒక చిన్న స్టాప్ దగ్గర ఆపాడనమాట. సో అక్కడ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము, బికాజ్ మేము అరౌండ్ 11 o'clock అలా దిగుతున్నాము. సో ఇంకా మమ్మీ అది అర్థమని అని చెప్పి ఇంకా ముందు రోజు అన్ని ప్యాక్ చేసింది, ఫ్రూట్స్ అండ్ ఇట్లా ఖర్జూర్ టైప్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. అసలు వాళ్ళు ట్రిప్కి వస్తున్నారా లేకపోతే ఇలా ఏంటి అవన్నీ ఇలా ఎలా ప్యాక్ చేసింది మమ్మీ అని షాక్ అనమాట నేను. సో ఇక్కడ అయితే ఫస్ట్ లేచి సన్ స్క్రీన్ అని రాసుకుంటున్నాను. బట్ ఇవన్నీ రాసుకున్న ట్యాన్ అయితే అయ్యాను గట్టిగానే. సో మీరు లాస్ట్
ఇక్కడ అసలు ఫన్నీ స్టోరీ అనమాట. అనుకోకుండా అమ్మ వాళ్ళని కలిసాను. అమ్మ వాళ్ళకి యాక్చువల్లీ అంజనాలో బుక్ చేశాను, మేము బాగాలో ఉంటున్నాం అనమాట. బట్ అనుకోకుండా మేము అంజనాకి వచ్చి అలా కలిసాము. ఇంకా కలవగానే మమ్మీ వాళ్ళు ఫస్ట్ నా చేత ఫోటోలు వీడియోలు బాగా తీపించుకున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ రూమ్కి తీసుకెళ్లారనమాట. వాళ్ళ రూమ్ అసలు చాలా బాగుంది, అసలు చాలా దగ్గర, అంటే కావాలని అలా దగ్గరగా బుక్ చేశాను. అంటే అంజనాలో అంతా ఎంతసేపు హ్యాపెనింగ్ ఉంటుంది కదా, అన్ని రకరకాల షాక్స్ ఉంటాయి, వాళ్ళకి అన్ని బీచ్ పక్కనే ఉంటది. సో అలా అని చెప్పి అలా బుక్ చేశాను. ఇంకా మా అమ్మ అయితే మొత్తం దాన్ని ఇల్లు చేసేసింది అనమాట. ఇంకా డ్రై నట్స్ అవన్నీ తెచ్చి కూడా అన్ని పెట్టుకున్నారు వాళ్ళు. క్రేజీ అసలు. ఇంకా ఆ రోజు శివరాత్రి అనమాట. సో పెద్దగా షాక్స్ ఏవి ఓపెన్ లేవు. సో ఆ రోజు ఎక్కువ చేయలేకపోయాము. టైడ్స్ కూడా హెవీ హై టైడ్స్ ఉన్నాయి. అండ్ ఇది నెక్స్ట్ డే ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. మార్నింగ్ లేచాను నేను అరౌండ్ 8 o'clock అలాగా. అసలు గోవాలో ఇంత పొద్దున ఎవరు లేస్తారా అనిపించింది. ఇంకా మళ్ళీ పెద్దగా చేయడానికి ఏం లేదంటే పూల్లోకి దూకామన్నమాట. ఇదేమో కామన్ పూల్, నిన్నేమో మా ప్రైవేట్ పూల్లో దూకామన్నమాట. సో అన్నీ అలా ఉన్నాయి. అసలు ఇంకా ఎండలో భయంకరంగా మాడిపోయామన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎండ ఉంటుందని అనుకున్నాం కానీ ఇంత అనుకోలేదు. అరౌండ్ 4 o'clock మేము వెళ్ళింది, బట్ స్టిల్ మాడిపోయాను నేనైతే. ఫుల్ ట్యాన్ అయిపోయాను, యూ కెన్ సీ ఆల్రెడీ. అదయ్యాక ఇంకా వెగేటార్ బీచ్కి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి బ్యూటిఫుల్ సన్సెట్. ఓ మై గాడ్, ఎక్స్పెక్టే చేయలేదు అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. Move that body. 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 ఇంకా అదయ్యాక నైట్ అరౌండ్ 8 o'clockకి మేము కెసినో వెళ్ళామన్నమాట. ఇప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను కెసినో వెళ్ళలేదు, ఆడలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. అందరు అంటారు చాలా ఇది ఇట్లా అని, కానీ ఐ వాంటెడ్ టు సీ. బట్ అక్కడ ఏం షూట్ చేయలేము, సో నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. బట్ వెళ్ళే దారి అవన్నీ తీసాను అనమాట. నాకు చాలా నచ్చింది అండ్ ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్. అండ్ అప్పుడు అర్థమైంది అసలు నిజంగా ఏంటి ఇది, ఇంత ఇలా గ్యాంబ్లింగ్ ఏంటి అని అప్పుడు అర్థమైంది. అండ్ అక్కడ గోవాలో చాలా రకరకాల ఉన్నాయన్నమాట క్యాసినోస్, చాలా డిఫరెంట్ నేమ్స్తో. మేము అన్నిటికన్నా కొంచెం ప్రైసీది కాస్ట్లీదే తీసుకున్నాం, బికాస్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఎక్స్పీరియన్స్ బాగుండాలి అని చెప్పి. పెద్ద అంటే డిఫరెన్స్ కూడా నాకేం పెద్ద అనిపించలేదు వెళ్ళాక. బట్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అవన్నీ అయితే చాలా ఉన్నాయి, సో అవన్నీ ఎంజాయ్ చేసాము. అండ్ అన్లిమిటెడ్ అక్కడ అన్ని, ఇంకా నైట్ అంతా ఎంటర్టైన్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అంటే యూ కెన్ ఐదర్ పార్టిసిపేట్ ఇన్ క్యాసినో, లేదంటే కిందకెళ్ళి ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, అలా ఉందన్నమాట. సో చాలా నచ్చింది. నేనైతే అసలు టైం తెలియలేదు. మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంగేజింగ్గా పైకి వెళ్ళి అవన్నీ ఆడుతున్నారు, బట్ నేను అంతగా ఎక్కువ ఏం ఆడలేదు.
సో అదనమాట మాకు జరిగిన క్యాసినో. చాలా మంచి ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ టైం కదా, ఫుల్ థ్రిల్ అయిపోయామన్నమాట. అండ్ మాకు అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉండే, అండ్ పర్ఫార్మెన్సెస్ అది ఇది నైట్ మొత్తం జరిగింది. లిటరలీ మార్నింగ్ 5 o'clock వచ్చామన్నమాట మేము ఇంటికి. అండ్ ఇదే నెక్స్ట్ డే మార్నింగ్ పెద్దగా ఓపిక ఏం లేదు, ఇంకా జస్ట్ మ్యాగీ అలా చేంజ్ చేసుకొని. అండ్ ఈరోజు నిన్న ఎలాగో మేము కయాకింగ్ చేయలేకపోయాం కాబట్టి ఈరోజు చేయాలి. సో దానికి అకార్డింగ్గా మేము ప్లాన్ చేసుకొని అరౌండ్ ఆఫ్టర్నూనే బయలుదేరాము, కొంచెం ఎండ తగ్గాకనే. బట్ స్టిల్ ఎండ మాత్రం అసలు భయంకరంగా ఉండే. మేము ఇంకా స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 3 అలాగ అయిపోయింది. ఇట్స్ ఓకే, మెయిన్ సన్సెట్స్ ఇంపార్టెంట్ కదా, ఎలాగో నైట్ అంతా కూడా స్లీప్ లేదు. సో అందరం ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేము కయాకింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో లైట్గా ఫుడ్ అలా తీసుకున్నాం పార్సల్. సో ఫైనలీ నెక్స్ట్ డే, దట్ ఈస్ స్కూబా డే అనమాట ఈరోజు. సో చాలా ఎర్లీగా లేచాం మేము, అరౌండ్ లైక్ 7 కల్లా లేచి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఇది ట్రైనింగ్ సెంటర్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మేము అన్నీ మా గేర్ అన్ని చూసుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా, మేము చేయగలమా లేదా, ఆ సిలిండర్ అవన్నీ ఫస్ట్ అయితే చాలా టెరిఫైయింగ్గా ఉండే. నాకైతే చాలా భయం వేసింది. చాలాసేపు నేను వాటర్లోకి వెళ్ళాలా వద్దా, అసలు చేయగలనా లేదా అన్న సెల్ఫ్ డౌట్లో ఉండే నేను. అండ్ ఐ టుక్ మై టైం అనమాట. డెఫినెట్లీ అందరికీ ఎవరి షుడ్ టేక్ దే టైం, అంత ఈజీ కాదు డెఫినెట్లీ. సో ఫస్ట్ అయితే మేము అలా చాలా డౌట్స్ ఉండే, అవి అన్నీ అడుగుతున్నాము. అండ్ మేము వెళ్ళింది దీని త్రూ అనమాట, ఈ డైవింగ్ స్కూల్ త్రూ. ఇది చాలా జెన్యూన్ అనిపించింది. అన్ని చాలా రకరకాలు ఉంటాయి గోవాలో డైవింగ్, స్కూబా డైవింగ్ గురించి. అందులోనూ మాకు ఇది జెన్యూన్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మాకు అక్కడ ట్రైనింగ్ అయిపోయాక ఇంకా మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదే మా బోట్ అనమాట. సో అది వచ్చాక ఫస్ట్ అందరు బోట్ చేసేసేసి, అప్పటికి ఇంకా టెరిఫైయింగ్గానే ఉండే కొంచెము. సరే అని చెప్పి ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యాము. అండ్ చిన్నగా బ్రేక్ఫాస్ట్ టైప్లో మాకు ఆరెంజ్ అండ్ బనానా ఇచ్చారనమాట. అండ్ మీరు ఇక్కడ వినొచ్చు, చాలా రకరకాల డౌట్స్ అన్ని అడుగుతున్నాం మేము మా కోచ్ని. అండ్ ఇక్కడ మాకు పైనుంచి చాలా ఫిషెస్ కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ మా డైవింగ్ ఇది చాలా డెప్త్, లైక్ అరౌండ్ 30 meters డైవ్ అనమాట. అంత ఈజీ కాదు. యాజ్ ఎ బిగినర్, యాజ్ ఎ ఫస్ట్ టైం డైవర్కి అయితే అసలు డెఫినెట్లీ ఈజీ కాదు. అది మమ్మల్ని ప్రిపేర్ చేశారు, ఇలా ఉంటుంది ఇలా ఉండబోతుందని. ఇంకా అందరు రెడీ అవుతున్నారు. మాతో పాటు డిఫరెంట్ టీమ్స్ కూడా వచ్చారనమాట. అండ్ మా టర్న్ వచ్చే వరకు మేము ఇలాగా జాకెట్స్ వేసుకొని అలా ఓషన్లో దూకేసేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక డైవ్కి వెళ్ళే వాళ్ళకి అలా వేవ్ చేసి బాయ్ చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఇట్స్ మై టర్న్. ఇంకా నా టర్న్ వచ్చింది. ఇంకా నేను అన్ని ప్రిపేర్ అవుతున్నాను. నా ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి ఒక కోచ్ పక్కనే ఉంటారనమాట, భయపడాల్సిన అవసరం లేదు. బట్ యా స్టిల్ మన భయం మనకు ఉంటుంది కదా. సో యా, దిస్ ఈస్ మీ. నేనే డైవ్ చేస్తున్నా అన్నమాట లోపలికి.
ఎవ్రీథింగ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ చేశాను అండ్ వాళ్ళు చెప్పినట్టే విన్నా అనమాట. బట్ స్టిల్ ఫ్యూ థింగ్స్ హస్ హ్యాపెండ్, ఐ విల్ టెల్ యూ. సో యా మొత్తానికి డైవింగ్ అయిపోయింది. అది ఎలా అయింది అంటే అసలు నో కమెంట్స్, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్ అనమాట. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది లోపలికి వెళ్ళడానికి అండ్ బయటకి రాగానే డైవ్ అవ్వగానే మాకు ఇలా బాక్స్ ఇచ్చారన్నమాట తినడానికి. బట్ అది చాలా ఫ్లాపీ ఉందన్నమాట, బోట్ అంతా ఇలా ఊగుతుంది, ఇంకా తినలేకపోయామన్నమాట. అండ్ ఇక్కడ స్నార్క్లింగ్ చేస్తున్నారు మాతో వచ్చిన టీమ్. అండ్ డైవింగ్ ఎలా ఉంది అంటే నేను చెప్పాలంటే నేను చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఒక సర్టెన్ డెప్త్ వెళ్ళంగానే మనకి ఆ ఇయర్ ఈక్వలైజ్ అవ్వకుండా, అంటే ప్రెషర్ ఈక్వలైజ్ చేసుకోవాలన్నమాట మనము. సో అది అవ్వక నాకు ఇంకా చాలా సివియర్ ఇయర్ పెయిన్ వచ్చింది, లైక్ వాటర్లోనే. అండ్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ కూడా అనమాట. వాటర్లో మనం మాట్లాడలేము, ఆ హెడ్ పెట్టుకున్న మౌత్ గేర్ ఏమి తీయలేము, వాళ్ళకి చెప్పలేము, వాళ్ళకి కూడా అర్థం కాదు. దే ఆర్ ఆల్సో ఇన్ ట్రబుల్. వాళ్ళకి అర్థం అవ్వడానికి మొత్తం మళ్ళీ పైకి తీసుకొస్తారు. అంత కష్టపడి 10 meters డెప్త్ వెళ్తే మళ్ళీ పైకి తీసుకొస్తారన్నమాట ఏమైంది అని అడగడానికి. సో దట్ ఆల్ హ్యాపెండ్. అండ్ ఎలా అంటే ఇంకా నేనైతే ఫిక్స్ అయ్యాను 2-3 times పైకి వచ్చి, ఇంకా మీ టైం వేస్ట్ అయిపోతుంది మేడం మీరు ఎన్నిసార్లు పైకి వస్తే అని అనమాట. లేదు ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఈక్వలైజ్ చేసుకొని ఆ ప్రెషర్ని ఆ నోస్తో అలా చేసి కిందకి ఎలాగైనా వెళ్ళి చూసాను అనమాట. సో ఫైనలీ ఐ డిడ్ మై స్కూబా డైవింగ్. ఓ మై గాడ్. సో మొత్తానికి స్కూబా డైవింగ్ ఎలా అయింది అంటే బాగానే ఉంది అని చెప్పచ్చు. బట్ అది చూడనంత వరకు నాకు ఎలా అనిపించింది అంటే ఏంట్రా ఈ చెవు నొప్పి ఇదంతా ఎందుకు నాతో అవుతుంది అనే డైలమాలో ఉండే. బట్ బేసికలీ ఏంటంటే మనం ట్రైనర్ చెప్పేది, కోచ్ చెప్పేది సరిగ్గా వినాలి, వాళ్ళ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా చేయాలన్నమాట అండర్ వాటర్. సో వాళ్ళు మనకి ఈజీగా సాల్వ్ చేస్తారు. అది నాకు తెలియలేదు, ఒక 2-3 times లోపలికి వెళ్ళాక కానీ అర్థం అవ్వలేదు అనమాట. సో ఫస్ట్ టైం బిగినర్ కదా, సో మేబీ నెక్స్ట్ టైం ఐ కెన్ ఏస్ ఇట్ అనుకున్నా. సో ఇక్కడైతే రెడీ అయ్యి మేము వెళ్తున్నాము ఈవినింగ్. Move that body. 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 సో దట్ వాజ్ ద నైట్. అసలు క్రేజీ ఉండే. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూడడము, అందరు చెప్పడం విన్నాము తలాసా గురించి, ఎప్పుడు రియల్గా వెళ్ళలేదు. వెళ్తే వైబ్ చెక్ అసలు క్రేజీ ఉండే. రకరకాలు ఉండే అక్కడ అన్నీ. ఇట్లా ఫేస్ పెయింటింగ్ ఉండే, ఫోటో బూత్ ఉండే, ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి, అవి ఇవి చాలా ఆడాం మేము. అసలు ఇట్ వాస్ వెరీ టైరింగ్. ఇంక టుడేస్ లాస్ట్ డే అనమాట. అన్నీ ప్యాక్ చేసాము. అసలు నాకు అన్నీ ప్యాక్ చేసి కిందకు వచ్చాక అనిపించింది నేను ప్రాపర్ హోమ్ టూర్, అసలు రూమ్ టూరే ఇవ్వలేదు మీకు అనిపించింది. సో యా నేను అసలు వీడియోనే తీయలేదు టోటల్ విల్లాని. అంత కంటిన్యూస్గా ఆక్యుపైడ్ ఉండే ఈ ట్రిప్లో మొత్తం. మేము కంటిన్యూస్గా ఏదో చేస్తానే ఉన్నాం, ఎక్కడో దగ్గరికి వెళ్తానే ఉన్నాం అనమాట. సో అస్సలు కుదరలేదు. సో టుడే ఇస్ ద లాస్ట్ డే. ఇంకా లాస్ట్ డే రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ బాబావరం దగ్గరికి వచ్చాము.
ఇంకా షాపింగ్ చేద్దామని ఇటు వచ్చామన్నమాట. బేసికలీ గోవాలో నేను ఎప్పుడు షాపింగ్ చేయను, ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా తిరిగేసి వెళ్ళిపోవడమే. బట్ ఈ టైం మాత్రం ఏదైనా తీసుకోవాలి, అక్కకి ఏమైనా తీసుకోవాలి, సహస్రాకి ఏమైనా తీసుకోవాలన్నట్టు వచ్చాను. బట్ ప్రైసెస్ అయితే అసలు టూ కాస్ట్లీ ఉన్నాయి. అందుకే అనుకుంటే అందరు గోవా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము పంజిమ్కి వచ్చామన్నమాట. అంటే నా బస్సు ఇక్కడ నుంచే ఉంది ఈవినింగ్ 5 o'clockకి. సో ఇది అరౌండ్ 2 o'clock ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా ఎండ భయంకరంగా ఉంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడంతా కార్నివల్ జరుగుతుంది. గోవాలో ఈ టైంలో కార్నివల్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ట్రై చేస్తున్నాం ఎక్కడైనా దొరికితే వెళ్దాం చూద్దామని, అంటే టైం ఉంది కదా ఎలా అని. సో ఫైనలీ ద లాంగ్ ట్రిప్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. ఇన్ని రోజులు అసలు క్రేజీ ఎక్స్పీరియన్సెస్, ద రిలాక్సేషన్ అండ్ క్రేజీ అడ్వెంచర్స్ అన్నీ చాలా బాగా అయ్యాయి. సో ఇట్స్ లైక్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ అసలు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.